పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపకుండా వస్తూ ఉంటే ఏదైతే స్వాతంత్ర్యం రాకముందు రాజ్యాంగం నిర్మించే భాగంలో ఎంతో త్యాగపురుషుల బలం ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. బీజేపీ నాయకులు కామారెడ్డి నియోజకవర్గ యోజన విభాగం అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన నెహ్రూ పైన అబాండాలు వేస్తూ చట్టాన్ని ముందుకు తీసుకుంటూ మోదీ అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించే విధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గతంలో భారతీయ జనతా పార్టీ జనవరి 26 ఆగస్టు 15 జెండా ఎగురవేసిన బీజేపీ నాయకులు గతాన్ని తలుచుకొని ముందుకు పోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పార్టీ 80% ఉన్నదని గుర్తు చేశారు. నేపథ్యంలో అమిత్ షా గారు అంబేద్కర్ పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు గారు అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ గారు మనతో మీడియా ముందు ఉన్నారు. వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పార్లమెంట్లో మరి అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మరి ఎన్నో సవరణలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సవరించకుండా కాంగ్రెస్ పార్టీ ఆపకుండా వస్తుంటే మరి ఏదైతే స్వతంత్రం రాకముందు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించే దాంట్లో భాగంగా మరి ఎంతోమంది త్యాగపురుషుల పుణ్యఫలం మరి అంబేద్కర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి పదే పదే బీజేపీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ పైన నెహ్రూ పైన అబండాలు వేస్తూ మరి గతాన్ని ముందుకు తీసుకుంటూ మరి మోదీ కానీ అమిత్ షా కానీ కాంగ్రెస్ పార్టీని జవహర్లాల్ నెహ్రూ గారిని అవమానించే విధంగా మాట్లాడడం మరి సిగ్గుచేటు. మరి స్వతంత్ర పోరాటంలో ముక్కుముఖం తెలవని ఈ బీజేపీ నాయకులు మరి ఆర్ఎస్ఎస్కు వంగి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తీసుకురావడానికి మరి గతంలో భారతీయ జెండాను కూడా 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ జెండా ఎగరేయకుండా మరి ఆర్ఎస్ఎస్ జెండా ఎగరేసిన ఈ దద్దమ్మలు మరి ఈరోజు అంబేద్కర్ గురించి అవమానపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. మరి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మరి మోదీ కానీ అమిత్ షా కానీ కిషన్ రెడ్డి కానీ మరి ఒక్కసారి గతాన్ని తలుచుకోవాలా. మరి ఈరోజు మీరు ఈ పదవిలో ఉన్నారంటే మరి ఆ రోజు అంబేద్కర్ రచించిన ఈ యొక్క దానివల్లనే మరి ఈరోజు మీరు ఈ పదవులలో ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులగణనను కూడా ఆపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బిడ్డ ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 82% ఉన్న ఈ యొక్క కమిటీలు ఒకవేళ అనుకుంటే మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నిన్నటి రోజు మన భారతదేశంలో అత్యున్నతమైన స్థానం అయిన పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు అవమానించే విధంగా ఉండదని ఈ యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము అంబేద్కర్ అంటే ఈ రాజ్యాంగ సృష్టికర్త. ఇప్పుడు మనము ప్రతి ఒక్క పనులలో నిమగ్నమైనమంటే ఈ రాజ్యాంగంలో ఈ స్వేచ్ఛమైన భారతదేశంలో ఉన్నామంటే కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అని ఈ బీజేపీ దుర్మార్గులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల 11 రోజుల 11 గంటల టైంలో ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ టైంలో రాజ్యాంగం రచించేటప్పుడు మన స్వతంత్రం వచ్చే నాటికి వివిధ దేశాల యొక్క సారాంశాలు, వాళ్ళకు ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన పాత్రలు, ముఖ్యమైన హక్కులను తీసుకొని మన భారతదేశానికి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అట్లాంటి రాజ్యాంగం రచించి అన్నిటి వర్గాలకు న్యాయం కలిగించే విధంగా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ని అవమానించడం బాధాకరం అనిపిస్తుంది.
నిన్నటి పార్లమెంట్లో పదే మీరందరూ అంబేద్కర్ గురించి అంబేద్కర్ అని 10 సార్లు గుర్తు చేస్తున్నారు. 10 సార్లు గుర్తు ఆ దేవుడన్నా గుర్తు చేస్తే మీకు ఆ దేవుడన్నా వరం ఇస్తుండే. మీరు 10 సార్లు అంబేద్కర్ గుర్తు అవసరం లేదని అమిత్ షా మన రాజ్యాంగ నేతలు అనడం బాధాకరణం. అమిత్ షా గారు గుర్తుపెట్టుకోరి, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఇదే. ఎందుకంటే నువ్వు ఆ పార్లమెంటులో ఒక మంత్రి పోస్టులో ఉన్నావు, మాట్లాడుతున్నావు అంటే కేవలం రాజ్యాంగం దారనే, కేవలం అంబేద్కర్ దారనే నీకు తెలియజేస్తున్నాం. క్షమాపణ సెక్షన్ పాత్ర నువ్వు క్షమాపణ చెప్పని టైంలో ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత షబీరాల్ గారి ఆధ్వర్యంలో, మా యువనేత ఇలియాస్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి ఆందోళన కార్యక్రమం చేపట్టి నిన్ను కిందికి దించేదాకా మేము వెనుకాడమని హెచ్చరిస్తాం. అమిత్ షా గారు ఇప్పటికైనా తప్పైందని చెప్పు. ఆ పార్లమెంట్లో ఎట్లా తెలియజేసినావో ఆ పార్లమెంట్లోనే నేను క్షమించండి ఈ భారత మాతకు అని చెప్తావు కదా. ఈ అంబేద్కర్కు, ఈ రాజ్యాంగానికి తల వంచి కింద ముక్కు నాలుగు క్షమించాలని మేము కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ హెచ్చరిస్తున్నామని అమిత్ షా గారు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, జై భీమ్. ఆశయాలు నెరవేర్తాం, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.